ఏమిట్రా ఏడుకొండలు ఒక్క డైలాగ్ కూడా అర్థం కావడం లేదు. డైలాగ్ రా ముఖ్యం, ముందా సీన్ చూడరా. బోల్డ్ సీన్స్ తీసేటప్పుడు నిజంగా వా అమ్మో నాకైతే దెబ్బగా మా పిల్లకి ఫోన్ చేసి ఏడున్నో బేబీ ఓయోకి వెళ్దాం పా బేబీ అని చెప్పేసి మొత్తుకున్నాను. అసలుకి ఆ రేంజ్ లో ఉందన్న. టాక్సిక్ సినిమాకి 1,00,000 కోట్లు పక్కా అంతే. కార్లు ఏమి సీన్లా కేజీఎఫ్ సినిమాలో ఏ సీన్లు అయితే మిస్ అయిపోయామో ఈ సినిమాతో అంతకంత 100 రెట్లు ఇచ్చి పడేసాడు అంతే. మార్కో కన్నా వైలెన్స్ ఎక్కువ ఉందన్న దీంట్లో. యష్ గారు ఓపిక బట్టి కేజీఎఫ్ కన్నా ఇంకేం తీస్తారు అనుకున్నాను, కానీ ఆ టీజర్ లో కేజీఎఫ్ అమ్మ మొగుడు అనిపించింది అన్న. ఇది మాత్రం నిజంగా సినిమా చూస్తే అర్థమవుతుంది. ఏం తీసినా సినిమా మాత్రం ఇచ్చి పడేసినా. అరే యశ్ గారికి మాత్రం ముందుగా ఇట్లా చెప్పొచ్చా, సినిమా మాత్రం అద్దర కొట్టిండు. అసలు మన కేజీఎఫ్ మించిపోయిందన్న సినిమా మాత్రం. విజువల్స్ అవన్నీ చాలా బాగుంటాయి, ఎమోషనల్ ఉంటుంది, మంచి స్టోరీ, ఎవ్రీథింగ్ గుడ్. తెలుగులో ఆడుతుంది అంటారా? తెలుగులో అంటే ఇంకా ఆడియన్స్ వెయిట్, ఇంకా మనోళ్ళు కనెక్ట్ అవుతారు అనుకుంటా. యష్ ఏందన్న అసలుకి అంటే మనం ఒక రక్తపాతం నుంచి చూస్తుంటే మన కేజీఎఫ్ లో నుంచి చూస్తాం, కానీ దీంట్లో ఏందన్న అసలుకి ఎంత దారుణంగా కార్లనే రొమాన్స్ కార్లనే ఇంకా అన్ని అమ్మ నాన్న ఆటలన్నీ కార్లనే ఆడేసిర్రు. బ్లాక్ బస్టర్ అన్న. చాలా ఆడుతుందా? తెలుగులో ఆడుతుందా? బాగుంటుంది, యాక్టింగ్ అందరిది చాలా బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తారు పైకి? నేను 4.5 ఇస్తాను. అసలుకి నిజంగా ఒక రొమాంటిక్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా యష్ నుంచి అని వెయిట్ చేసిన, కానీ ఈ సినిమాతోని ఫుల్ మిల్స్ పెట్టిండు నిజంగా అన్న. ఏ రికార్డ్స్ ఉండవు, ఆఖరికి పుష్ప రికార్డ్స్ కూడా ఉండవు చెప్తున్నా కదా, అంతలా ఉంది అసలుకి మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ అనిపించింది. ఇది పాన్ ఇండియా హీరో రేంజ్ అంటే, ఇది పాన్ ఇండియా లెవెల్ అంటే ఇది నిజంగా. డైరెక్టర్ లేడీ డైరెక్టర్ అయినా సరే కానీ అమ్మ ఊచకోత అనేది ఏందో చూపించింది అసలుకి ఆ రొమాన్స్ అసలుకి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసింది తెలియదు, కానీ నిజంగా ఒక రొమాంటిక్ లవర్ బాయ్ ఎవడన్నా ఉండంటే ఇండస్ట్రీలో అది ఇప్పటి నుంచి కేజీ ఏమంటారు మన యష్ అని చెప్పి. ఎలా ఉందన్న టాక్సిక్? వేరే లెవెల్ అన్న. సినిమా మాత్రం సూపర్, యాక్టింగ్ గుద్దవాలా ఉంది. డైరెక్టర్ దండం పెట్టాలి, సూపర్ అన్న సినిమా, బ్లాక్ బస్టర్ అలా సూపర్ అన్న, మస్తు ఉంది. ఎగ్జామ్ గూస్ బంప్స్. యష్ యాక్టింగ్ చింపేసిండు. సాంగ్స్ అద్దూర్చు మళ్ళా రిపీట్ చేయలేదు, సూపర్ బ్లాక్ బస్టర్. రాఖీ బాయ్ అంటే రాఖీ బాయ్ లాగానే ఉండు, ప్లే బాయ్ అయింది ఎందుకు ఖాళీ. మైండ్ బ్లోయింగ్. ఎలా ఉందన్న టాక్సిక్? చెక్కింది మామ, హైలైట్ సినిమా, యాక్టింగ్ సూపర్. అసలు ఆయన చెప్పండి ఆయన గురించి. సాంగ్స్ అయితే బాగానే ఉన్నాయి. సాంగ్స్ గురించి చెప్పే కంటే ఆయన యాక్షన్ మాత్రం యష్ గురించి చెప్పేది సపరేట్ మా. ఫైట్ సీన్స్ హైలైట్, మెయిన్ థింగ్ అదే ఫైట్స్. ప్రతి ఒక్క సీన్ ఫైటే. యష్ వెనకే మనం ఎవరైనా సరే సూపర్ యాక్టింగ్ స్టార్. ఎలా ఉందన్న టాక్సిక్? సూపర్ మూవీ అన్న, ఎక్సలెంట్, హైలైట్. అసలు చెప్పే అవసరమే లేదు, ఫెంటాస్టిక్ మూవీ ఇది. సాంగ్స్ ఓకే అండి, బాగున్నాయి. హైలైట్ మూవీ. సినిమా మామూలుగా లేదన్నా, బీభత్సమే. యష్ యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ అన్న, ఇరాకుంది. మించిపోతుంది అన్న. హైలైట్ అన్న, బాగుందన్న. జీవితంలో మర్చిపోలేం హైలైట్ సినిమా మాత్రం. యాక్టింగ్ కానీ సాంగ్స్ కానీ బాగున్నాయి. ఫైట్స్ హైలైట్ చేసిండు, బాగుంది. బాగున్నాయి మూవీలో ఫైట్ సీన్స్ బాగున్నాయి. సూపర్ యాక్షన్, సూపర్ సాంగ్స్, సూపర్, చాలా బాగుంది సార్ సినిమా, సూపర్ ఉంది. కేజీఎఫ్ రికార్డు బ్రేక్ చేస్తుంది, ఖచ్చితంగా చేస్తుంది. ఎందుకంటే మన యూత్ కి తగ్గట్టు ఉంది మూవీ, బాగుంటుంది. సూపర్ ఉందన్న, బాగుంది, సూపర్ ఉంది. మంచిగా ఉంది.